బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్లో 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్గా తేలినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే చైనాలో ప్రబలిన ఈ వైరస్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. భారత్లో నమోదైన 2 కేసులు కూడా బెంగళూరులోనే నమోదయ్యాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ మొదటి కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. హెచ్ఎంపీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత శుభ్రతను పాటించాలని చెప్పి సూచించింది కేంద్రం. తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు వైరాలజిస్టులు. అనుమానాస్పద కేసుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. రోగులకు పారాసెటమాల్, దగ్గు సిరప్ మందులతో పాటు ఆక్సిజన్ అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆసుపత్రులకు సూచించింది. ఇప్పటికే జపాన్ సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ విస్తరిస్తున్న వేళ ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఆయా దేశాల్లో ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా టెస్టులు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, విపరీతంగా ప్రబలుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లో కూడా ఎంటర్ అయింది. ప్రస్తుతం బెంగళూరులో 2 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. 2 కేసులకు కూడా విదేశీ ప్రయాణం చేసిన హిస్టరీ లేదు. సో ఇప్పుడు అసలు ఎలా హెచ్ఎంపీవీ పాజిటివ్ నమోదైంది అన్నదే అందరి ఆందోళన. కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పూణేలోని ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఎన్ఐవికి ఈ బేబీ యొక్క శాంపిల్స్ ని పంపించడం జరిగింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి గుండూరావు ఈ 8 నెలల 8 రోజుల పసికందుకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా ధృవీకరించడం జరిగింది. ఇప్పటికే ఐసీఎంఆర్ కానీ అలాగే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఈ వైరస్ కి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అడ్వైజరీని కూడా హెచ్ఎంపీవీ వైరస్ గురించి జారీ చేయడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, ఇటు నోటికి మాస్క్ పెట్టుకోవడం, ఈ విధంగా COVID-19 యొక్క జాగ్రత్త చర్యలు ఉన్నాయో అదే తరహాలో హెచ్ఎంపీవీ వైరస్ కి కూడా జాగ్రత్త చర్యలు పాటించాలని చెప్పి కేంద్రం సూచిస్తోంది. అయితే గోపి, ఇప్పుడు బెంగళూరులో ఐడెంటిఫై అయినటువంటి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కేసు హిస్టరీ అంటే ట్రావెల్ హిస్టరీ లేదని చెప్తూ ఉన్నారు. బట్ అంటే ఇది చాప కింద నీళ్ళ ఆల్రెడీ స్ప్రెడ్ అయిందని చెప్పి మనం భావించవచ్చా? ఎందుకంటే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఒక చిన్న పాపకు ఈ వైరస్ సోకింది అంటే గతం నుంచి కూడా ఇది ఉన్నది అని భావన కలుగుతోంది కదా. ఖచ్చితంగా శీతాకాలం ఈ ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు అనేవి కోవిడ్ తర్వాత అనేక రూపాల్లో, ముఖ్యంగా COVID-19 తర్వాత ఈ వైరస్ అనేది అనేక రూపాంతరాలు వ్యాప్తి చెందుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ వైరస్ అనేది ముఖ్యంగా ఈ పసికందుకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. కానీ ఈ ఫ్లూ సంబంధిత కేసుల నుంచి ఈ విధంగా భారత్ లో కూడా ఈ వైరస్ పుట్టుకొచ్చిందా అన్న చర్చ అనేది జరుగుతోంది. సో దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ముఖ్యంగా ఇది ప్రబలింది, కర్ణాటకలో ఏ విధంగా ఈ కేసులు బయటపడ్డాయి అనే దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రధానంగా కొన్ని దేశాల్లో మాత్రమే, చైనా, అలాగే నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అలాగే అమెరికాలో ఈ కేసులు ప్రధానంగా నమోదవుతున్నాయి. సో భారత్ లో కూడా ఇప్పుడు చిన్నారులకి నమోదైన హెచ్ఎంపీవీ వైరస్ ఇది ఏ విధంగా వ్యాప్తి చెందింది, చిన్నారులకి ముఖ్యంగా 14 ఏళ్లలో పిల్లల్లో చైనాలో ఎక్కువగా ఈ కేసుల నమోదు అనేది ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులకి, చిన్నారులకే దీనివల్ల ప్రాణహాని ఏర్పడే అవకాశం కూడా ఉంది. ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. చైనాలో ఇప్పటికీ హెల్త్ ఎమర్జెన్సీ విధించారన్న ఒక చర్చ జరుగుతోంది. కానీ చైనా ప్రభుత్వం అధికారికంగా వీటిని కూడా ధృవీకరించడం లేదు. కోవిడ్ సమయంలో చైనాలో ఎన్ని మరణాలు నమోదయ్యాయనేది బయటకు రాని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. అంటే డెఫినెట్ గా నిన్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యలు కూడా మనం చూసినట్లయితే ఎక్కడో చైనాలో ఉన్నటువంటి ఈ కేసుకి అంటే ఆ వైరస్ కి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బెంగళూరులో డిటెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా కూడా ప్రతి ఒక్కరిని ఈ దీనికి సంబంధించి అవేర్నెస్ మరింత తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించి భారత కేంద్ర ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ తో పాటుగా ఇటు నేషనల్ డిసీజ్ కంట్రోల్ కి సంబంధించిన విభాగం కూడా ఎన్సిడిసి కూడా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా
భారత ప్రజానికాన్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే కోవిడ్ లో ముఖ్యంగా వివిధ ఫేజుల్లో కోవిడ్ వివిధ వైరస్లతో ఏ విధంగా అయితే ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందో అదే తరహాలో వాటికి సంబంధించిన జాగ్రత్త చర్యలు ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ కి కూడా ఎటువంటి వ్యాక్సిన్ కానీ మందు కానీ లేదు. పారాసిటమాల్, దగ్గు, అలాగే దగ్గు సిరప్స్ కానీ అలాగే ఇతర మెడికేషన్స్ తో ముఖ్యంగా అలాగే జాగ్రత్త చర్యలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ కాబట్టి సో దీనికి సంబంధించి మాస్కులు ధరించడం, అలాగే చేతుల్ని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం, ఒకరు వాడిన వస్తువుల్ని మరొకరు వాడకుండా చూసుకోవడం, అలాగే చిన్నారులు అలాగే వృద్ధులు ఎవరైతే ఇతర కొమార్బిడిటీస్ ఉన్నాయో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు జాగ్రత్త చర్యలను పాటించి ముఖ్యంగా కోవిడ్ కి ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ మార్గదర్శకాలు విడుదల చేసిందో కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో హెచ్ఎంపీవీ వైరస్ కి కూడా జాగ్రత్త చర్యల్ని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవీ వైరస్ అయినా లేక మరే ఎందుకంటే విదేశాల్లో ట్రావెల్ చేసిన హిస్టరీ లేదు, అలాంటిది ఎలా వ్యాప్తి చెందింది అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి బాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరులో ఈ కేసును గుర్తించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పూణేకి ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ని పంపించడం జరిగింది. జనవరి 3వ తారీఖే ఈ 8 నెలల పసికందుకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినట్లుగా గుర్తించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిపార్ట్మెంట్ పూణేకి ఈ పసికందు యొక్క ల్యాబ్ రిపోర్ట్స్ ని పంపించడం జరిగింది. సో అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హెచ్ఎంపీవీయా కాదా అనేది కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, రైట్ గోపి.